అప్పుడప్పుడు వస్తూ ఉండండి భూమి, లేదంటే శౌర్య దిగులు పెట్టుకుంటుంది. బంగారంలా చూసుకునే భర్తున్నాడు. మొదట కాదనుకున్నా ఇప్పుడు కావాలని ఇంటికి తీసుకొచ్చిన అత్తగారున్నారు. మీరుండగా మేం మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం ఏముంటుంది? అదంతా కాదులేమ్మా, అమ్మాయికి ఆ కొత్తతనం పోయే వరకు పుట్టింటి వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. తప్పకుండా వస్తాం అత్తయ్య, రాకుండా ఎలా ఉంటాం? ఇంక మేం బయలుదేరతాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనండి, ఈలోపు మంచి ముహూర్తం చూసి శోభనానికి ఏర్పాట్లు చేద్దాం. ముహూర్తం కుదిరితే మీకు కబురు చేస్తాం. అలాగేనండి, వెళ్ళొస్తాం. అదేంటమ్మా, ఇందాకే కదా స్నానం చేసి బట్టలు మార్చుకున్నావు, మళ్ళీ ఇంతలోనే స్నానం చేసేసావు? ఏంటిది? నేను వీళ్ళ శోభనం జరగకుండా చూడాలని చూస్తే నేను ఏ ఏర్పాట్లు చేయకుండానే శోభనం జరిగిపోయిందా? రుద్రాని ఒకటనుకుంటే ఇంకోటి జరిగినట్లుందే. శౌర్య, ఇక మేం బయలుదేరతాం. అలాగే అక్క. సిద్ధార్థకు కూడా ఒక మాట చెప్పు. సిద్ధార్థ్, మేమిక బయలుదేరుతున్నాం. జాగ్రత్తగా ఉండండి. మా శౌర్యని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాం. ఇక నీ ఇష్టమే. నా ప్రాణంలాగా చూసుకుంటాను. తన గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? ఉండొచ్చు కదా. మేముంటే నీకు అడ్డం కదా. ఫ్రీగా ఉండలేవు కదా నువ్వు, అందుకే వెళ్ళిపోతున్నాం. అక్కడంటే ఇబ్బందిగా ఉంది, ఇక్కడ కాదు కదా. ఇప్పుడు మీకు తోడుగా ఉండాల్సింది మా శౌర్య. మీకుంది కదా తను, చాలు. మేము వెళ్ళొస్తాం. శౌర్య, వస్తాం. అలాగే, వస్తూ ఉండండి. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. ఏంటి సుజాత గారు, వాళ్ల శోభనం ఆపడానికి లేని గుండెపోటు తెచ్చుకుంటే ఏంటిది? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనికి నాకు నిజంగానే గుండెపోటు వచ్చేలా ఉంది. వయసు పిల్లలు, నేను నిన్నే చెప్పాను కదా, ఒకరోజు ఆపగలవు, 2 రోజులు ఆపగలవు, ప్రతిరోజు ఆపలేవు కదా. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని మనసులో పెట్టుకుని ఆవేశపడిపోకు. ఆవేశపడక ఎలా ఉండమంటారు? నా ఇష్టానికి వ్యతిరేకంగా నా ఇంట్లో దాని శోభనం ఎలా జరుగుతుంది? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలనేది వాళ్ళ నిర్ణయం, మన నిర్ణయం కాదు కదా. అసలు అది వాడి భార్య కావడం నాకు ఇష్టమే లేదు. నీకు ఇష్టం లేదన్న విషయం నాకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నావు. కానీ నేనేం చెప్తున్నాను? ఇష్టాన్ని నటించాలి, శౌర్యాన్ని నిదానంగా నీ దారికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత దెబ్బ కొట్టాలి అనుకున్న వాళ్ళని దెబ్బ కొట్టాలి అన్నాను. నీ కసి తీరిన తర్వాత, నీ అవసరం తీరిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి ఎలా బయటకు పంపించాలా అన్నది ఆలోచించాలి. మధ్యలో జరగాల్సిన దాని గురించి వదిలేసి దాన్ని పంపించడం గురించి ఆలోచిస్తే ఎలా చెప్పు? నేను మీ అంత ప్రశాంతంగా ఏదీ ఆలోచించలేను. సరే, నేను అనుకున్నది ఎలాగూ జరగలేదు. ఇక నుంచి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది మీరే చెప్పండి. మీరెలా చెప్తే అలా చేస్తాను. ఆ మాట అన్నావు కదా, చాలు, నేను చూసుకుంటాను. రామ్మా, కూర్చో. ఏమ్మా, శౌర్య ఎలా ఉంది? సంతోషంగానే ఉందా? తనకేమీ ఇబ్బంది లేదు కదా? రుద్రాని తనని బాగానే చూసుకుంటోందా? అబ్బాయి ఎలా ఉన్నాడు? తను బానే ఉందమ్మా.
అయినా నువ్వెందుకంత కంగారు పడతావు? కంగారు పడకుండా ఎలా ఉంటాని? మాధవ్ అయితే శౌర్య అక్కడ ఎలా ఉందో ఏంటోనని కంగారు పడిపోతున్నాడు. మనమెవ్వరం దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. తనక్కడ సంతోషంగా సౌకర్యంగా ఉంది. అబ్బా, అక్కడంతా మేం చూసే వస్తున్నాం కదా. అవునత్తయ్య, సిద్ధార్థ్ బాగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరినీ రుద్రాణి గారు కూడా బాగా చూసుకుంటారు.